హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను చాలా సింపుల్గా కోడిగుడ్డు ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే చాలండి, అన్నం మొత్తం ఈ కారంతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. ఇది 2-3 రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ కోడిగుడ్డు కారం చేయడానికి ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని ఒక 5 గుడ్లను వేసుకుంటున్నానండి నేను. గుడ్డు అనేది నీళ్ళల్లో ఇలా పూర్తిగా మునిగిపోతే ఫ్రెష్గా ఉన్నట్టు. ఒకవేళ గుడ్డు అనేది పైకి తేలుతూ ఉంటే అది చెడిపోయినట్టండి. ఇది ఊరక చూపించడానికి మాత్రమే చేశాను, ఇది ఒక టిప్ అంతే. ఇప్పుడు ఈ గుడ్లని మంటని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నుంచి ఇలా సన్నటి బుడగలు వచ్చే వరకు ఉడికించండి. అప్పుడు గుడ్లు అనేవి పగలకుండా నీట్గా ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మూతని ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు ఉడికించుకోండి. 15 నిమిషాల తర్వాత గుడ్లు అనేవి ఇలా బాగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి గుడ్డు పైన ఇలా కొంచెం పెంకు పగిలి నెర్రె వచ్చినట్టు వస్తుంది. అప్పుడు గుడ్లు బాగా ఉడికిపోయినట్టు. వీటన్నిటిని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కారం కోసం ఒక 5 ఉల్లిపాయలు, ఒక చిన్న చిప్ప కొబ్బరి, ఎండు కొబ్బరి అండి ఇది, అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఈ కారం కోసం ఇలా ఒక మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న ఎండు కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొంచెం మిక్సీ పట్టేసుకోండి. ఇలాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా పట్టేయొద్దు. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ కారం చేయడానికి ఇలా ఒక కడాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ఒలిచిపెట్టుకున్న గుడ్లని దీంట్లో వేసేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. గుడ్లు అనేవి కొంచెం చిటపటలాడుతూ ఉంటాయి కదా, అవేమి పడకుండా ఇలా మూత పెట్టుకోండి. ఇలాగే మూత తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ గుడ్లన్నీ అన్ని వైపులా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారా, ఇలా అన్ని గుడ్డు వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసి ఒక పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకోండి. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక 2-3 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకొని ఈ పోపు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఈ పోపు అంతా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఇలా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నిటిని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసి ఉల్లిపాయ మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి ఇదే టైంలో. అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా కలుపుకొని పసుపుని 1 నిమిషం ఇలా ఫ్రై చేయండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. తర్వాత 1 నిమిషం తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న కారపొడినంతా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా అంతా వేసుకొని కలుపుకోవాలి. ఈ కారం అంతా ఉల్లిపాయలకి బాగా పట్టేటట్టు. తర్వాత వేయించి పెట్టుకున్న గుడ్లను కూడా వేసుకొని నిదానంగా గుడ్లు అనేవి విరిగిపోకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టి వేయించండి, సరిపోతుంది. హైలో పెట్టొద్దండి, కారం అనేది మాడిపోతుంది. ఇలాగా సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత కారప్పొడి అనేది ఇలా పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి, కడాయి వేడికి సరిపోతుంది. తర్వాత అంతేనండి, చాలా సింపుల్గా గుడ్డు ఉల్లి కారం రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. టమాటా పప్పు ఈ గుడ్డు ఉల్లి కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.